ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చందమామ కథ ఏదైనా చెప్తారు? జనరల్గా మనం ఒక మాట వింటుంటాం, ఎక్కడైనా దాచినా కూడా డబ్బు వాడి వారసుడికో వాడిది వాడికే దక్కుతుంది. మంది కష్టపడిన సొమ్ము అయితే మంది మనకే వస్తుంది, అంతే. పోయినా సరే. పోదు. మన సొమ్ము అయితే ఎటు పోదు. మంది అయితే ఇవాళ కాకపోతే రేపు మంది మనకి వెతుక్కుంటూ వస్తుంది. అలాంటి కాన్సెప్ట్ మీద ఎన్ని రకాల కథలు ఉన్నాయో, పంచతంత్రంలో అత్యద్భుతమైన కథలు ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని రాసిన ఎన్ని కథలో ఈ దాచిన సొమ్ము, పోగొట్టుకున్న సొమ్ము, తర్వాత ఏమో ఈ నేలలో దాచినవి, ఇవన్నీ కూడా. ఈ దాచిన సొమ్ము మీద ఒక కథ చెప్తాం. పూర్వం అట కళింగ రాజ్యానికి చెందిన ఒక వత్సలుడని ఒక వ్యాపారస్తుల కుర్రాడు ఉండేవాడు. చిన్న వ్యాపారమే, కానీ అతని వ్యాపారంలో ఒక లక్షణం ఉంటుంది. వ్యాపారస్తులకి ఏదైనా పెట్టుబడి పెట్టి మొదలు పెట్టారనుకో, పెట్టుబడి సొమ్ము దాటగానే పెట్టుబడి సొమ్ము తీసి వెనక్కి పెట్టేస్తారు. మన సంపాదనలో పెట్టుబడి సొమ్ము రాగానే దాన్ని పక్కకు పెట్టి ఆ పైన వచ్చిన డబ్బును మళ్ళీ పెట్టుబడి పెడతారు. అంటే ప్రతిసారి పెట్టిన పెట్టుబడి పక్కకి వెళ్తూ ఉంటుంది వాళ్ళకి. ఇతను అట్లా 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 కూడబెట్టి 1000 మాడలు బంగారం నాణేలు తయారు చేసుకున్నాడు, దాచుకున్నాడు. దాచుకుంటే ఏమైంది, ఈ ఊళ్ళో వ్యాపారం ఎంతకాలం చేసినా ఈ చిన్నదే అవుతోంది. ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాడు. వెళ్ళడానికి అతనికి ఒక పడవ మీద వెళ్ళే అవకాశం లభించింది, పెట్టుబడి లేకుండా. వాళ్ళు ఎవరిలో సాయం రమ్మన్నారు, నువ్వు సంపాదించుకోవచ్చు అని చెప్పారు. కనీసం అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఈ పడవలో వెళ్ళడం ఫ్రీ, అట్నుంచి వచ్చేటప్పుడు రావడం ఫ్రీ. లోకల్ వ్యాపారస్తులకి ఇతను కొంచెం భాషలు వచ్చు, దుబాసీగా పనిచేస్తే డబ్బు వస్తుంది. ఎవరైనా సంపాదనే చూసుకోవాలి కదా, అంతేగా. సరే, ఇతను ఏం చేశాడు, ఈ 1000 మాడలు దాచిపెట్టి వెళ్ళాలనుకున్నాడు. బాగా ఆలోచించి ఆ ఊళ్ళో వాతాపి అని ఒక మంచి పేరున్న ప్రఖ్యాతుడైన వ్యాపారస్తుడు ఒక ఆయన ఉన్నాడు. అతని దగ్గర పెడదామనుకుని ఏం చేశాడు, ఒక జాడి కొని, పచ్చళ్ళ జాడీలు ఉంటాయి కదా, ఆ జాడీలో అడుగున 1000 మాడలు పోసేసి దాని మీద ఉసిరికాయలు నింపి పట్టుకొచ్చి ఈ వాతాపి దగ్గర పెట్టాడు. ఏమన్నాడు, నేను వ్యాపారానికి వెళ్తున్నాను, ఎప్పటికొస్తానో తెలీదు, వైద్యం కోసం ఉసిరికాయలు ఊరబెట్టుకున్నాను, మీ ఇంట్లో ఉంచు, నా ఇల్లు ఎవరికో అద్దెకిచ్చేసా, పొరపాటుని జాడీ పగులుతుందని పట్టుకొచ్చాను అన్నాడు. అనేసరికి వాతాపి గారు ఒప్పుకున్నాడు. సామాన్లు నిల్వ చేసే ఒక గోడౌన్ ఉంది, అతనిది కూడా వ్యాపారమే. వీళ్ళకి ఖచ్చితంగా గోడౌన్లు ఉంటాయి కదా, ఎంతో కొంత. ఒక సామాన్లు నిల్వ చేసుకునే ప్రాంతంలో ఒక మూల అక్కడ పెట్టమన్నాడు. ఇది తీసుకెళ్ళి ఆ జాడి ఆ మూల పెట్టేసి మన వత్సలుడు వేరే ప్రయాణం వెళ్ళిపోయాడు దూరదేశానికి. ఓ 1 ఏడాది 2 ఏళ్లలో రావచ్చు. అప్పట్లో ప్రయాణాలు అలాగే ఉండేవి, సంవత్సరం పట్టేది. మనం ఇప్పుడు ఊహ కూడా రాదు జయ మనకి. సంవత్సరం మాత్రం మొగుడు లేకుండా ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఎట్లా ఉంటారు, తల్లులు ఎట్లా ఉంటారు, ఏడాది పాటు ఇల్లు వదిలేసి ఆ ఇల్లు అవుతుంది, ఎన్ని ఆలోచిస్తాం మనం. ఇప్పుడు ఆన్ సైట్ 6 నెలలు వెళ్ళటం, సంవత్సరం వెళ్ళటం మనం చూస్తున్నాం చూడు. అట్లా వ్యాపారాలకి విదేశాలకి ఇది కూడా అంతే. ఇది కూడా విదేశాలకు వెళ్ళటమే కదా, ఈ పడవల మీద వెళ్ళటం, పై ఊళ్ళు ఎక్కడికో వెళ్ళటం. వెళ్ళిపోయాడు. 7 ఏళ్ళు గడిచాయి. 7 సంవత్సరాలు అయింది. 7 ఏళ్ళు అంటే ఎంత పెద్ద టైము. చాలా మంది వెళ్ళిన వాళ్ళంతా తిరిగి వచ్చేసారు. అయితే ఈ వత్సలుడింట్లో ఏదో చిన్న శుభకార్యం వచ్చేసరికి, శుభకార్యం అనగానే ఏం చేస్తాం, వ్యాపారస్తుల ఇళ్లలో అయినా మామూలు వాళ్ళ ఇళ్లలో అయినా సున్నాలు వేసుకుంటాం. వీళ్ళు ఏటా సున్నం వేసేవాళ్ళు, కానీ ఎప్పుడు గోడౌన్కి సున్నం వేయలే. ఈసారి ఏమనుకున్నారు, మొత్తానికి వేసుకోవాలి, శుభకార్యం ఉంది కదా అని చెప్పేసి ఇళ్ళు వాకిళ్ళు సున్నాలు వేస్తూ ఈ గోడౌన్లో కూడా సామాన్లు అటు జరిపి ఇటు జరిపి అన్నీ జరిపి రంగులేశారు. ఈ జరిపే క్రమంలో ఈయనకి తట్టింది, ఈ జాడి ఇక్కడ ఉండిపోయింది మూల, వాడేమో రాలేదు, ఇంకేం వస్తాడు, అదే కదా. 7 ఏళ్ళు అయితే వస్తారా ఎవరైనా, అయిపోయి ఉంటాడు, ఎక్కడో ఖర్చు అయిపోయాడు వాడు అని చెప్పి ఏమున్నాయో చూద్దాం అని మూత తీస్తే అతను పోసిన అవి పైదాకా పోసాడు, కానీ క్రమంగా ఎండి ఒరుగులయ్యి ఉసిరికాయలు కిందకి పోయినాయి. కిందకి పోయేసరికల్లా వాటిని ఇట్లా అన్నాడు చేత్తో గలగల్లాడుతుంటే, ఏమిటో ట్రింగుమన్నట్టుంది, ఏమిట్రా అని ఉసిరికాయలన్నీ ఒత్తికిల్చి చూస్తే దాని కింద డబ్బులు కనపడ్డాయి. ఊరిని అని ఆశ్చర్యపోయి బోర్లేసి లెక్కేసాడు. లెక్కేసిన తర్వాత
అవి చూస్తే 1000 మాడలు 1000 మాడలు 7 సంవత్సరాల నుంచి మూల పెట్టాను నేను. ఎందుకు వాడు ఎలాగో ఇంక రాడు. ఈ 1000 తీసేసాడు. రేపొద్దున ఒకవేళ తిరిగి వస్తే మన మీదకి రాకుండా ఉసిరికాయలు తెప్పించి దీంట్లో పోసాడు, నింపేశాడు. ఉసిరికాయలు నింపేసి ఆ మూలకు పెట్టాడు. ఈ సంఘటన జరిగిన 7, 8, 10 నెలలకి వత్సలుడు వచ్చేసాడు వెనక్కి. ఓకే. బాగా సంపాదించుకొచ్చాడు, బోల్డంత సరుకు తెచ్చుకున్నాడు. ఉత్సాహంగా వచ్చి తన సొంత డబ్బు ఇక్కడ ఉంది కదా, వత్సలుడి ఇంటికి వచ్చి నా జాడీ అదే మన వాతాపి గారి ఇంటికి వచ్చి జాడీ తీసుకెళ్తాను అన్నాడు. అట్లాగే నువ్వు ఎక్కడ పెట్టావో అక్కడే ఉంది, తీసుకెళ్ళమన్నాడు. తీసుకెళ్ళమంటే ఈయన జాడీ మోయించుకుని ఇంటి పట్టుకుపోయాడు. సాయంకాలం భోజనాలు అవి అయ్యి పనంతా అయ్యాక జాడీ బోర్లేసాడు. బోర్లేసారు కదా, దేవుంది జాడీలో అన్ని ఉసిరికాయలు ఉన్నాయి. రూపాయి నాణ్యం లేదు. నిర్కాంతపోయాడు వత్సలుడు. అక్కడ అవన్నీ అందులో సర్దేసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వాతాపి దగ్గరికి. నా మాడలేం చేసావు? 1000 మాడలు పోసి పెట్టాను మీ ఇంట్లో అనేసరికల్లా ఆయన అన్నాడు, అవురవురా, నువ్వు మాడలు పోసావో ఏం పోసావో నాకేం తెలుసు, నువ్వు ఏనాడు పెట్టావో ఈనాడు తీసుకెళ్ళావు. దాన్ని తెరిచి చూసిన పాపాన్ని పోలా. నువ్వు ఉసిరికాయల జాడి అని నాకు చెప్పావు ఆ రోజు, ఇప్పుడు మాడలని చెప్తున్నావేంటి? ఇప్పుడు నువ్వు మాడలని చెప్పకూడదు. ఉసిరికాయలు పోసానన్నా ఉసిరికాయల జాడి పట్టుకెళ్ళావు. ఉసిరికాయలు ఉన్నాయా అన్నాడు. ఉసిరికాయలు ఉన్నాయి. మరి ఉసిరికాయలు ఉన్నప్పుడు నన్ను అడుగుతావేంటి అనేసరికి వత్సలుడికి ఏం చేయాలో తెలియలే. మోసం ఎప్పుడు వీడు గమనించి తీసేసాడు. ఇద్దరు చెడామడా అరుచుకున్నారు, పొట్టాడుకున్నారు. షాపులో కొనుబళ్ళకు వచ్చిన వాళ్ళు చోద్యం చూస్తూ ఉంచున్నారు. వాడు ఒకడు బయటికి పోయి ఎవరికో చెప్పాడు. ఆ ఎదురు కొట్టు వాళ్ళు, పక్క కొట్టు వాళ్ళు 5-6 కొట్ల వాళ్ళు చేరారు. ఒకళ్ళిద్దరు వత్సలుడి పక్షం వహించారు. ఒక 5-6 ఏమన్నారు, ఏ నాటి నుంచో వీళ్ళ సామాన్ల కొట్లో ఏదైనా వస్తువు కోసం వచ్చినప్పుడు ఆ మూల జాడి పడి ఉండేదండి, పోనీలే పాపం అని దగ్గర పెట్టుకున్నందుకు ఇంత మాట అంటున్నాడు. వీడు అక్కడేం సంపాదించుకురాలా, వాతాపి దగ్గర కొట్టేయడానికి చూస్తున్నాడు. పరువు గలవాడు చచ్చినట్టు ఇస్తాడని. ఉసిరికాయల జాడి ఆయన 2-3 సార్లు అడిగా, ఈ జాడి ఎవరిదండి అని అడిగితే ఉసిరికాయల జాడి వత్సలుడు అని చెప్పాడు కూడా నాకు అని. ఇట్లా 4 చేరితే ఎన్ని మాటలు వస్తాయి? అంతేగా. ఇవన్నీ వచ్చినాయి. పదండి మీరు దర్బార్లో చేతురుగా న్యాయాధికారి దగ్గర కోర్టులు ఉన్నాయి వాళ్ళకి ఆ ఊళ్ళో. కోర్టుకు వెళ్ళి చెప్పారు. చెప్తే సరే వాది ప్రతివాది ఇద్దరు మాటలు వినాలిగా. ఇతను ఏం చెప్పాడంటే, నేను 1000 మాడలు సంపాదించుకున్నానండి, తీసుకెళ్ళలేకపోయాను కష్టమని నేను 1000 మాడలు కింద పోసి పైన ఉసిరికాయలు పోసి పట్టుకొచ్చి పెట్టానండి. ఇంటికి పట్టుకెళ్ళాను. 7-8 సంవత్సరాలు ఇంచుమించుగా అయ్యింది. నేను తీసుకెళ్ళా ఇంటికి. బోర్లు ఇచ్చి చూస్తే ఓన్లీ ఉసిరికాయలే ఉన్నాయి, అందులో ఇంకేం లేవు అంటాడు వత్సలుడు. 7-8 ఏళ్ల నాడు వత్సలుడు ఒకనాడు వచ్చి, ఉసిరికాయల జాడి ఉంది నీ దగ్గర పెట్టుకుంటానంటే ఒక ప్లేస్ చూపించానంటే, కావాలంటే అడగండి, తను ఎక్కడ పెట్టాడో అక్కడే ఉంది. అది వేరే వాళ్ళ వస్తువు ఎందుకు చూస్తాం? ఇట్లా ఎంతమంది పెట్టుకుంటున్నాం మనం. అవును, నేను కూడా నా డబ్బో దశకం ఎవరి దగ్గర పెట్టుకోవాలి, ఎంతమంది పెట్టుకుంటాం. అక్కడే ఉంది, తనే తీసుకెళ్ళాడు. నా ఎదురుగుండా ఏమీ నాకు ఆ రోజు చూపించలేదు, ఈ రోజు చూపించలే. పట్టుకెళ్ళిపోయాడు ఇంటికి. చెప్తున్నాడు. ఇట్లా మాట్లాడుకున్నారు. కానీ ఉసిరికాయలు పోసి డబ్బులు ఉన్నాయని చెప్తావేంటయ్యా, మరి డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు ఎందుకు చెప్పలేదు అని అడిగాడు ఆయన. వత్సలుడి కేసు మనం ఓడిపోతున్నామని అర్థమైంది. ఏం చేస్తాడు? అయితే ఆయన అన్నాడు, ఏమిటి ఉసిరికాయలు అన్నారా, ముందు ఆ జాడీలో ఉసిరికాయలు ఉన్నాయా అంటే ఉన్నాయండి అన్నాడు. పట్టుకురా, నేను ఉసిరికాయలు ఏమిటో చూస్తా. మర్నాడు వత్సలుడి కేసు ఎలాగూ పోయింది. ఒట్టిగా తిప్పుతున్నారు నన్ను అంతేనని జాడీ మోయించుకుని తీసుకుపోయాడు. ఆయన అందులో నుంచి ఉసిరికాయ చూసి అందరికీ పంచిపెట్టాడు. ఉన్న వాళ్ళకి కొరికి చూశాడు. అందరినీ తిని చూడండి అన్నాడు. తినండి తలా ఒక ఉసిరికాయ అన్నాడు. అందరూ తలా ఒక ముక్క కొరికారు. ఈయన అన్నాడు, అబ్బా వత్సలుడా, ఏం చెయ్యిరా అనేది, 8 ఏళ్ల నాడు పోసిన ఉసిరికాయలు ఈ ఏడాది కోసిన ఉసిరికాయలు లాగానే ఉన్నాయి. ఇంత నవనవలాడు ఉండటానికి ఏం చేసేవరా నువ్వు అన్నాడు. ఆ తింటున్న వాళ్ళంతా చెప్పారు, ఫ్రెష్ ఉసిరికాయలాగా ఉంది. ఉసిరికాయ ఎండితే ఏమవుతుంది, క్రమంగా డొలకైపోతుంది. ఆ గింజ నుంచి అవన్నీ ఇట్లా విడొచ్చేస్తాయి. ఎండిన కొందికి క్లోజ్డ్గా ఉందనుకో అంత విడిపోవు. కానీ మనం కట్టగా ఇట్లా అన్నామంటే విడొచ్చేస్తాయి. ఏడాది లోపల వాటికి ఆ లక్షణం రాదు.
పచ్చి ఉంటుంది ఎంతో కొంత. అదేలేండి. తిన్న వాళ్ళందరూ చెప్పారు ఇవి ఈ ఏడు కోసిన కాయే ఇది. ఈ ఏడు కోసిన కాయ అంటే ఏమైనట్టు, నువ్వు ఫిబ్రవరిలో కోసావు, నవంబర్ డిసెంబర్లకి తీసాం, ఫిబ్రవరిలోనే కదా శివరాత్రికి వస్తాయి ఉసిరికాయ అవునవును. అనేసరికి నిర్ఘాంతపోయాడు. దొరికేశానని తెలిసిపోయింది వాతాపికి. ఆయన కాయ తినటం పూర్తి చేసి అందరికీ ఆరోగ్యం చేకూరింది. ఇవాళకి వత్సలుడికి 1000 మాడలు మర్యాదగా ఇవ్వు. ఇవి 7-8 ఏళ్ల నాడు పోసిన ఉసిరికాయలు కావు, నువ్వు అవి తీసావు. ఆ కాయలన్నీ చితికిపోయి ఉంటాయి నువ్వు బోర్లించేసరికి. ఓకే. అందుకని అవి పారేసి కొత్త కాయలు కొని నింపావు. ఇక్కడ నువ్వు దొరికేసావు, ఇచ్చేసేవి 1000 మాడలు. నోరు గట్టిగా మూసుకుని 1000 మాడలు ఇచ్చారు. ఆ తర్వాత రాజస్థానంలో ఈ తమ సంపదని దాచుకునే అవకాశం బ్యాంక్ ఏర్పాటు చేశారని ప్రతీతి ఈ కథ తర్వాత. కథ కంచికి మనం ఇంటికి. సూపర్. నమస్తే. నమస్తే.